యాక్సెంచర్ డే 2 ఎలా గడిచింది, ఎలా అయింది అనే దాని గురించి, అంతేకాకుండా యాక్సెంచర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్. సో రెండింటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సేమ్ ఉంటాయి. సో వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో యాక్సెంచర్ డే 2 ట్రైనింగ్. సో వాళ్ళు మనకి ట్రైనింగ్ అవ్వక ముందు ఒక లింక్ అయితే షేర్ చేస్తారు. మన ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ కనుక మాకు సపరేట్ గ్రూప్ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫ్రమ్ అవర్ కాలేజ్. సో ఆ కాలేజ్ వాళ్ళు మా కాలేజ్ వాళ్ళు అయితే మనకు ఒక లింక్ అనేది షేర్ చేస్తారు, ఓన్లీ ఫర్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. సో ఆ మీటింగ్లో మీటింగ్ అయితే మాకు 6కి స్టార్ట్ అయింది, 6 PM. సో 6 PM టు 9 PM వరకు ఆన్ మీటింగ్ అయితే ఉంది, ఆన్లైన్ మీటింగ్. సో ఆ మీటింగ్ ఏంటో కాదు, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ యాక్సెంచర్వి సాల్వ్ చేస్తుంటాడు మన ట్రైనర్. సో మీకు శాంపుల్గా ఒక 2-3 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్స్ వేస్తా, సరే చూసుకోండి. అంతేకాకుండా మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సోర్స్ అండ్ రిసోర్స్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలనేది పెడతా. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే వేస్తా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చదవాలి అంటే, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే, మీరు ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తప్పకుండా ఆ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో అది ఏ ఇంటర్వ్యూ అయినా సరే, ఏ టెస్ట్ అయినా సరే, ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ సో నేను యాక్సెంచర్ ఎగ్జామ్ రాక ముందు మాకైతే 3 days ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టారు. సో ఆ 3 days నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళలేదు. సో Day 1 అయితే చూశారు కదా. సో ఇంతకుముందు వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, కార్ట్లో ఇస్తా. సో Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. Day 2లో మాకు మార్నింగ్ కూడా ఆన్లైన్ క్లాస్ ఉండే. అండ్ మార్నింగ్ క్లాస్ రిలేటెడ్ టు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటుండే. అండ్ సూడో కోడ్స్ ఉంటుండే. ఆ సూడో కోడ్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ బిట్ ఈజీ అని చెప్పుకోవచ్చు, బట్ కోడింగ్ అయితే కొంచెం టఫ్ అని చెప్పాలి. సో నేను కూడా కోడింగ్లో వీక్ కాబట్టి నేను ఈవినింగ్ క్లాసెస్ చూస్ చేసుకున్నామని. సెకండ్ డేలో నేను ఈవినింగ్ క్లాస్లో 6 PM టు 9 PM వరకు విన్నా. Response saying visible. So ఆ క్వశ్చన్స్ మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తా, చూసుకోండి ఒకసారి. ఈ ట్రైనింగ్ మాత్రం మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకముందే చెప్పారు, ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, డెఫినెట్ గా హెల్ప్ అవుతుందని. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సెంచర్ వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఆఫ్ క్యాంపస్ అయినా ఆన్ క్యాంపస్ అయినా సేమ్ అయితే ఉంటుంది ప్రాసెస్. సో ఫస్ట్ అయితే అసైన్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అసైన్మెంట్ టెస్ట్ లో 4 సెషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి ఆప్టిట్యూడ్, అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి రీజనింగ్ అంటే ఇంగ్లీష్ ఎబిలిటీ, అండ్ అవి 4th సెషన్ వచ్చేసి సూడో కోడ్, 5th సెషన్ వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఈ 4 సెషన్స్ క్లియర్ అవుతానే 5th సెషన్స్ కి మనం అలా అవుతాం. అంటే మినిమం స్కోర్ అయితే చేయాలన్నమాట. స్కోర్ చేసిన తర్వాతనే మీరు కోడింగ్ టెస్ట్ కి అలా అవుతారు. సో ఇదంతా ఆన్లైన్ కాబట్టి, అది AI కాబట్టి ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన ఆన్సర్ ని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు నెక్స్ట్ సెషన్ కి వెళ్ళాలా లేదా అనేది అక్కడనే తెలిసిపోద్ది. సో ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక 1 week ఆర్ 2 weeks లో కమ్యూనికేషన్ అసైన్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా AI. నెక్స్ట్ 3rd రౌండ్ వచ్చేసి HR రౌండ్ అనమాట. సో HR రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్, అంటే ఇంటర్వ్యూ గట్టిగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు జాబ్ అయితే పక్కా వస్తుంది. ఇది అనమాట యాక్సెంచర్ యొక్క ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో వేరే కంపెనీ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు కనుక గ్రాడ్యుయేట్ అయితే సో ఈ కంపెనీకి అప్లై చేసుకోండి. సో డెఫినెట్ గా మీరు దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు హెల్ప్. నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేస్తా. అంతేకాకుండా మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే సో ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. సో నేనైతే డెఫినెట్ గా పైథాన్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ప్రిఫర్ ఎందుకు చేస్తా అంటే, పైథాన్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ బిగినర్స్. అండ్ పైథాన్ లో మీరు బేసిక్స్ నేర్చుకోండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తూ ఉండండి. హ్యాకర్ ర్యాంక్ అయినా లీడ్ కోడ్ అని హ్యాకర్ ర్యాంక్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హ్యాకర్ ర్యాంక్ కొంచెం బెటర్ ఉంటుంది, లీడ్ కోడ్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. నేను కూడా లీడ్ కోడ్ ఎక్కువ ప్రిఫర్ అయితే చేయను, అంటే బిగినర్ అంతే. సెకండ్ డే ఆఫ్ యాక్సెంచర్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.